మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నట్లు చెప్పారు సుబ్బిరామరెడ్డి. వారిద్దరూ ఎంత బిజీగా ఉన్నా సినిమా ఖచ్చితంగా నిర్మిస్తానన్నారు. రాజకీయాలకు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మూవీ కథే ముఖ్యం తప్ప మిగతావేవీ ముఖ్యం కాదన్నారు సుబ్బిరామరెడ్డి. ఇద్దరు బ్రదర్స్ ఒకే టైంలో ఒక టాప్ భారతదేశ చరిత్రలో ఇద్దరు బ్రదర్స్ ఒకే టైంలో ఒక టాప్ స్టార్స్గా వెలగడం ఎక్కడ లేదు. హిందీలో కూడా షమ్మి కపూర్, రాజ్ కపూర్, శశి కపూర్ బ్రదర్స్ ఉన్నా వాళ్ళు ఈక్వల్ లెవెల్ లేదు. డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ గ్యాప్లో వచ్చారు. ఇక్కడ ఒకే టైంలో ఇద్దరు సముద్యోగులుగా అంటే దాదాపుగా మన కోట్లాది తెలుగు ప్రేక్షకులకు ఇద్దరు స్టార్స్గా గుండెల్లో ముద్రేశారు. అందరూ కూడా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ప్రేమిస్తున్నారు. సో ఇటువంటి ఇద్దరు బ్రదర్స్ని ఒక మెగాస్టార్ ఒక పవర్ స్టార్ని కలిపి తీసుకొస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇటీవల మీకు తెలిసిన విషయమే, నేను అప్పుడు స్టేట్ టౌడ్ చిత్రం తీసినప్పుడు ఫస్ట్ టైం నిజాంలో రికార్డు క్రియేట్ చేశాను. చిరంజీవి హీరోగా చేసినప్పుడు మల్టీ స్టార్ ఫిల్మ్ నేను ఆ తెలుగులో ఆ రోజు అప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్లో టాప్ సినిమాలు వచ్చాయి. తర్వాత తెలుగులో పెద్దగా రాలేదు. ఫస్ట్ టైం రజనీకాంత్ని నేను తెలుగులో నటిగా ఒప్పించి రజనీకాంత్ అండ్ శోభన్ బాబుని కలిపి జీవన పోరాటం సినిమాని తీశాను. అది చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా రజనీకాంత్ దాంట్లో అద్భుతమైన నటులందరూ వ్యక్తితో ఉంటారు. సో నాకు అది మల్టీ స్టార్ సినిమా తీస్తే ఒక ప్రేక్షకులకి అందరూ కూడా ఒక వెరైటీ ఉందని చెప్పి నాకు తెలుసు. అందుచేతనే దాదాపుగా నేను బిజీగా ఉండి ఈ 10 సంవత్సరాల గ్యాప్లో మన సినిమాలు నిర్మించకపోయినా ఇప్పుడు మళ్ళీ ఈ మల్టీ స్టార్ తీయాలని చెప్పి నాకు ఆలోచన వచ్చి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు ఆయన సంతోషపడ్డాడు. అంటే ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య అంటే అమిత ప్రేమ. నాకు తెలుసు ఇద్దరు నాకు ఫ్రెండ్స్ కాబట్టి. చిరంజీవి గారికి అమిత ప్రేమ తమ్ముడు, ఇద్దరికి పులితైన ప్రేమ. అందువల్ల ఇద్దరికి ప్రేమ ఉంది. ఇద్దరు కలిసి చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇది భగవంతుని నిర్ణయం, ఇలా జరిగితే ఎంతో లెవెల్కి పోతుంది ఆయన అన్నాడు. ఇలా చేయగలిగితే ఏ లెవెల్కి పోద్దు అని సంతోషపడ్డాడు. అదే రకంగా చిరంజీవి గారు మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఆయన కూడా తమ్ముడు మీ ఎదురు చూసే సంతోషమే అన్నాడు. దాంతోపాటు మంచి దర్శకుడు మరి త్రివిక్రమ్ శ్రీనివాసుని నిన్న డిస్కస్ చేసి ఆయన చెప్తే ఆయన కూడా చాలా హ్యాపీ అయినాడు. ఆయన ఎంత బిజీ అయినా కూడా అందరూ బిజీయే, బట్ విల్ దెర్ ఇస్ ఎ వే. కొంతమంది తీసుకొచ్చారు, ఆయన 3 సినిమాలు ఒప్పుకున్నాడు, 2 సినిమాలు ఒప్పుకున్నారు, ఇప్పుడు టైం ఎక్కడ ఉంటుంది అన్నారు. నా జవాబు ఏంటంటే విల్ దెర్ ఇస్ ఎ వే. ఇది ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన సినిమా నటించి ప్రేక్షకులకు ముందు వచ్చినప్పుడు ఇది కన్నుల పండుగ ఉంటుంది. ఇటువంటి ప్రక్రియకి టాప్ ప్రయారిటీ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇది ఒక సెన్సేషన్ అవుతుంది. అందుచేత నాకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది ఏమనంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు అన్ని సక్సెస్ఫుల్ అవుద్ది. మంచి నెక్స్ట్ పాయింట్ ఛాలెంజ్ ఈ స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరు క్యారెక్టర్లు కూడా సముద్రంలో తయారు చేయాలి. అంటే ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు అగ్ర నిర్మాతలు, ఒక అగ్ర డైరెక్టర్. సో ఈ కాంబినేషన్ అంటే ఎలాంటి స్టోరీ అంటే స్టోరీ మంత్రంతో రాదు కదా, ఎఫర్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇదిగో దీనికి కూడా వృక్షం రావాలి అంటే విత్తనం వేయాలి, విత్తనంలో నారు పోయాలి, చుట్టూ పెరగాలి, పెద్ద మామిడి కావాలి. ఇది అంతే. ముందు విత్తనం వేసాం, ముందు ఫస్ట్ ఒక ప్రక్రియ ప్రారంభించాం. దీని తర్వాత క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 2019 ఎలక్షన్స్కి ఎన్నికలకి దీనికి సంబంధం లేదు, రాజకీయానికి సంబంధం లేదు. దిస్ ఇస్ టోటల్లీ నేను కాంగ్రెస్ ఎంపీ అయినా రాజకీయంలో ఉన్నా కళనంటే ఈశ్వరత్వం నమ్మేవాళ్ళు.
కళే ఈశ్వరుడు శక్తి, ఈశ్వరుడు శక్తి కళను. సో కళ ప్రేమించేవాడిగా కళని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రజలకు ఇవ్వాలని భావంతోనే ఈ సినిమా ధ్యానం. అంటే హీరోయిన్స్ మిగతా టెక్నీషియన్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని చాలా ఈజీ అదే. అసలు మెయిన్ వీళ్ళిద్దరూ టాప్ స్టార్స్ కలిసి వచ్చి టాప్ డైరెక్టర్ అయిన తర్వాత అశ్విని దత్ కూడా టాప్ ప్రొడ్యూసర్ నాతో అసోసియేట్గా ఉంది. రెండు కలిస్తే నెక్స్ట్ ఛాలెంజ్ ఈ స్టోరీ. హీరోయిన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఇంపార్టెంట్, స్టోరీ ఇస్ ది మోస్ట్. నెక్స్ట్ హీరోయిన్ స్టోరీ ఈ సినిమాలో నెక్స్ట్ హీరో ఎవరు అంటే స్టోరీ. సో స్టోరీ చాలా టఫ్ జాబ్, ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్గా ఎమోషనల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి సబ్జెక్ట్ని ఏమాత్రం కూడా ముందు వెనకపోకుండా